కరీంనగర్ గోల్డ్ షాప్ చోరీ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. నిందితుల్లో ముగ్గురు ఆనంద్, ఇంతియాజ్, షాబుద్దీన్ గా గుర్తించారు. మహారాష్ట్ర, పూణే, బీహార్ కి 4 పోలీసు బృందాలు వెళ్లాయి. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ తో నిందితుల్ని గుర్తించారు పోలీసులు. నిందితుల ఫోటోల ఆధారంగా నాట్ గ్రిడ్ సాఫ్ట్వేర్ సాయంతో నేర చరిత్ర, జైలు జీవితం, ఫోన్ నంబర్లను సేకరించారు. నాట్ గ్రిడ్ లో బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల డేటాను పొందుపరుస్తారు. మరోవైపు దొంగలు వది వెళ్లిన బ్యాగ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ చోరీ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ జరిగినటువంటి రాబరీ పైన పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దాదాపు 12 ప్రత్యేక పోలీసు బృందాలతో దర్యాప్తు కొనసాగుతుంది. మహారాష్ట్రకు ఇప్పటికే 4 పోలీసు బృందాలను పంపించినటువంటి అధికారులు ఇటు పూణే, బీహార్, ఇతర రాష్ట్రాలకు కూడా ప్రత్యేక బృందాలను పంపిస్తున్నారు. దొంగలకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రైమ్ అండ్ క్రిమినల్ సంబంధించిన సాఫ్ట్వేర్తో నిందితులను గుర్తించడం జరిగింది. ఆ గుర్తించిన నిందితులు ఎక్కడ ఉంటారు, వారి నేర చరిత్ర ఏంటని తెలుసుకునేటువంటి నాట్ గ్రిడ్ సాయంతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిందితులు కరుడుగట్టిన నిందితుల లేకపోతే బందిపోట్ల, నేర చరిత్ర ఏ రకంగా ఉంది, ఉగ్రవాద లింకులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. పక్కాగా స్కెచ్ వేసి జ్యువెలర్ షాపు రాబరీ చేసినట్లుగా స్పష్టమవుతుంది. నిత్యం రద్దీగా ఉండేటువంటి పిఎంజే జ్యువెలర్స్ వీధి అంతా కూడా పూర్తిగా రెక్కి చేసిన తర్వాతే 5 దొంగలు వెపన్స్తో షాపులోకి చొరబడినట్టుగా అర్థమవుతుంది. దీంతో సీసీ కెమెరాల ఆధారంగా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే 5 నిందితులు గుర్తించిన పోలీసులు వారు ఏ మార్గం ద్వారా వెళ్ళారు, ఏ మార్గం ద్వారా వచ్చారనేది ఆ మార్గాలు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అన్వేషణ అనేది కొనసాగుతూనే ఉంది. ఇటు సిరిసిల్ల మార్గం ద్వారా నిత్యం రద్దీగా లేనటువంటి రహదారిని ఎంచుకున్నారు. సాధారణంగా దొంగతనం చేసిన తర్వాత దొంగలు బయటపడేందుకు ప్రధాన రహదారిని వాడుతారు. కానీ ఈ దొంగల ముఠ ఏదైతే ఉందో వీరు పక్కడబందీగా పక్కాగా ముందు ఏ దొంగతనం చేసిన తర్వాత ఏ మార్గం గుండా పారిపోవాలి, ఏ మార్గం గుండా వెళ్తే ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చు అని చెప్పి స్కెచ్ వేసుకొని వచ్చినట్టుగా అర్థమవుతుంది. వీరు పక్కా ప్రొఫెషనల్గానే పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే వీరు ప్రొఫెషనల్ కాకుంటే ఆయుధాలు, అదేవిధంగా వాళ్ళు చాలా దొంగతనం చేసిన తీరు కావచ్చు, ఇదంతా కూడా చాలా ప్రొఫెషనల్గా చేశారు. వీరు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి దొంగల ముఠాగానే పోలీసులు చెప్తున్నారు. ఇటు బీహార్ కావచ్చు, పూణే, అదేవిధంగా మహారాష్ట్ర ఈ ఏరియాలకు సంబంధించినటువంటి ముఠాగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వీరు కరీంనగర్కు వచ్చిన తర్వాత దొంగతనం చేసి ఇటు జగిత్యాల బైపాస్ మార్గాన చొప్పదండి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గుండి, అదేవిధంగా ధర్మపురి ఆ మార్గం గుండా మహారాష్ట్రకు పారిపోయి ఉంటారని చెప్పి పోలీసుల సీసీ ఫుటేజ్ ఇన్వెస్టిగేషన్ టీం చెప్తున్నాయి. ఇప్పటికైతే నిందితులకు సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లతో పాటు ఇతర రాష్ట్రాల క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పంపించడం జరిగింది. దీని ద్వారా నిందితులను గుర్తించేటువంటి ప్రయత్నం మాత్రం కొనసాగుతుంది. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది దొంగలను పోలీసులు అదుపులో తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికైతే పోలీసులు ఈ అంశం పైన ధృవీకరించలేదు. ఇంకా కూడా దొంగతనం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. పోలీసులకు ఇదొక సవాలు విసిరి వెళ్ళినట్టుగానే చెప్పవచ్చు. దొంగలు సాధారణంగా దొంగతనం చేసిందంటే ఫేస్ కనిపించకుండా మాస్కులు ధరించడము, మరొక రకంగానో వారంతా కూడా వచ్చి దొంగతనం చేసి వెళ్తారు. ఉదయం పూట అది కూడా తమ ఫేస్ ఐడెంటిటీని వదిలి వెళ్ళినటువంటి ఆ దొంగలు పోలీసులకు ఒక రకంగా సవాల్ విసిరారు. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పోలీసులు కూడా దొంగలను పట్టుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగల ముఠగానే పోలీసులు చెప్తున్నారు. ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతుంది. మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక బ్యాగు కీలకంగా మారింది. దొంగలు తమ వెంట తీసుకొచ్చినటువంటి బ్యాగులో ఒకటి మహారాష్ట్ర బ్యాగు పిఎంజే జ్యువెలర్స్లో లభించింది. వీరంతా మహారాష్ట్రకు సంబంధించినటువంటి వారుగానే పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా విచారణ కొనసాగుతుంది. ప్రత్యేక బృందాలతో దొంగల గాలింపు మాత్రం కొనసాగుతుంది. సుమా, థ్యాంక్ యూ సతీష్.